వీడియోకి ముందైతే ఇలాంటి ఒక వార్నింగ్ అనేది ఇవ్వడం తప్పనిసరి. ఎందుకంటే చాలామంది మోసపోతున్నారు వ్యూస్, సబ్స్క్రైబర్స్ కోసం. నేను మీ ఛానల్‌ని చూసి రప్పిస్తా అంటే చాలామంది డబ్బులు ఇచ్చేస్తున్నారు అమాయకుల్లాగా. నా పేరు చెప్పి ఎవరైనా మీకు అలా చెప్తే డోంట్ గివ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యామిని దేవి అండ్ యూర్ వాచింగ్ యామిని ఫ్యాక్ట్. సో ఈరోజు వీడియోలోని మీకు వ్యూస్ అనేవి ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి మనం ఎలాంటి ట్రిక్స్ యూస్ చేయాలి, సబ్స్క్రైబర్స్ కూడా ఆటోమేటిక్గా ఫాస్ట్గా రావాలంటే మనం చేయాల్సిన కొన్ని సెట్టింగ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇప్పుడు 22K సబ్స్క్రైబర్స్ అయితే మనం రీచ్ అయ్యాము. అది కూడా విత్ ఇన్ 1 ఇయర్లోని. నేనైతే 2025లోని ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో మంచి ట్రిక్స్ అండ్ టిప్స్ అనేవి నేను మీకు చెప్పబోతున్నాను. సో పూర్తిగా వినండి. సో మీకు ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నారు, అది మానిటైజ్ చేసి మీరు ఎర్న్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరైతే వైటీ స్టూడియోస్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు లేదు అంటే ఈ వైటీ స్టూడియోస్ అప్లికేషన్ని మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్నాక మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితోని యూట్యూబ్కి ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో దాంతో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మీ సబ్స్క్రైబర్స్, మీ అనలిటిక్స్, వ్యూస్ ఎన్ని వెళ్తున్నాయి ఇక్కడ చూపిస్తుంది. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఓకే, బట్ తెలియని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. సో నన్ను అడుగుతున్నారు, చాలా వరకు కమెంట్స్ వస్తున్నాయి. సో వాళ్ళ కోసమే పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంతే. నేను జాగ్రత్తగా వినండి. సెట్టింగ్స్ అని నెమ్మదిగా చెప్పాను, దానివల్ల యూజెస్ ఏంటో కూడా నెమ్మదిగా నిదానంగా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ మీరు ఈ వైటీ స్టూడియోస్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోగానే మీకు ఇలా వస్తుంది. రాగానే పైన ఉన్నటువంటి ప్రొఫైల్ మీద మీరు క్లిక్ చేయాలి. ఈ పెద్ద ప్రొఫైల్ కాదు, పైన రైట్ సైడ్ పైన ఉంది కదా, ఈ చిన్న ప్రొఫైల్ని క్లిక్ చేస్తే మనకి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ మార్చాలి, నేను మీకు చెప్తాను 1 by 1. ఫస్ట్ అయితే ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేద్దాము. సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఆడియన్స్ అని ఉంటుంది. ఇది ఛానల్ మొత్తానికి కూడా కలిపి ఒకేసారి మీరు నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ అకౌంట్ పుష్ నోటిఫికేషన్ దాన్ని ఏం టచ్ చేయకండి. తర్వాత ఛానల్ కింద ఉన్న ఆడియన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ చూపిస్తాయి. ఇందులో మీరు రెండవ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది నో ఐ ఆల్మోస్ట్ నెవర్ అప్లోడ్ కంటెంట్ దట్ మేడ్ ఫర్ కిడ్స్. అంటే కిడ్కి రిలేటెడ్వి నేను ఎప్పుడు అప్లోడ్ చేయను అనేది మీరు పెట్టాలి. దో మీరు పిల్లలతోనే వీడియోస్ చేసినప్పటికీ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇది పెట్టలేదంటే రేపు పొద్దున మానిటైజేషన్ అవ్వదు. సో బీ కేర్ఫుల్. అవ్వదు అంటే కిడ్స్కి సపరేట్ ఛానల్ ఉంది కదా యూట్యూబ్. సో యూట్యూబ్లోని ఈ పర్టిక్యులర్ దానికి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్, ఇది ఇండియాలోనే ఉందో లేదో చూసుకోండి. మనం చేసేది తెలుగు వీడియోస్ కాబట్టి వేరే ఇందులోనే ఉన్నట్లయితే మనకి వ్యూస్ రాకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. సో ఒకసారి కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ సెట్టింగ్స్లోనే ఉంటుంది వైటీ స్టూడియోస్లోని. ఇది ఇండియాలోని పెట్టుకోండి. ఓకేనా? మీరు ఇలా మార్చితే మారిపోతుంది. ఆల్గేరియాలోకి వెళ్ళిపోయింది చూడండి బాబోయ్. ఇండియాలోకి మార్చుకోవాలి. ఐ ఫర్ ఇండియా. ఓకే. నెక్స్ట్ పర్మిషన్స్ అని కొన్ని ఉంటాయి. ఇవి మనం ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఎందుకంటే ఎవరైనా మనకి టైఅప్ అవ్వడానికి ఛానల్స్ ఏమైనా వీడియోస్ మనకి లింక్స్ పంపిస్తే ఇక్కడ చూపించవచ్చు. మేబీ మనం ఇన్వైట్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం ఎవరివి అలా ఇన్వైట్ చేయకండి. డోంట్ ఎవర్ ఇన్వైట్ ఎనీ ఆఫ్ ఛానల్స్ ఇన్ యువర్ ఛానల్. బికాజ్ వాళ్ళకి ఏమైనా ఫాల్ట్ అయితే నీ ఛానల్ కూడా దెబ్బతింటుంది. ఓకే. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. కంటెంట్ రిలేటెడ్, క్లిప్, హైప్, సెన్సార్, ఆటో క్యాప్షన్ అండ్ ఆటోమేటిక్ డబ్బింగ్. ఈ 4 కూడా టర్న్ ఆన్లో ఉండాలి గైస్. మీకు ఈ 4 టర్న్ ఆన్లో ఉన్నాయో లేవో చూసుకోండి. ఈ హైప్ అనే ఆప్షన్ మాత్రం మీ అందరికీ కనిపించదు. ఓన్లీ మానిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ హైప్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో నాకు ఎందుకు చూపించట్లే, నాకు లేదేంటి, ఏమైనా ఛానల్ పోయిందా అని భయపడాల్సిన అవసరం లేదు. అది మానిటైజేషన్ అయిన వాళ్ళకి. మానిటైజేషన్ అవ్వడం అంటే ఆల్రెడీ ఎర్న్ చేస్తున్న వాళ్ళకి. సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ క్లిప్స్ అయితే మీరు టర్న్ ఆన్లో పెట్టుకోవాలి. అండ్ క్లిప్స్ ఎందుకు టర్న్ ఆన్లో పెట్టుకోవాలి అని అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు, బట్ స్టిల్ డౌట్స్ రైజ్ అవుతున్నాయి కాబట్టి, కొత్త ఆడియన్స్ కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. క్లిప్స్ అనే ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందంటే, మీరు ఒక వీడియోలోని 2-3 ఇన్ఫర్మేషన్లు ఇచ్చారనుకుందాం. ఏ ఇన్ఫర్మేషన్, బి ఇన్ఫర్మేషన్, సి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక వ్యూవర్ వచ్చి బి ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తే నీ యొక్క వీడియోలోని పలానా క్లిప్ నుంచి పలానా క్లిప్ వరకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందని యూట్యూబే మన వీడియోని రికమెండ్ చేస్తుంది అనమాట. సో మనకి క్లిక్స్, వ్యూస్ అనేవి రీచ్ అవ్వడం జరుగుతుంది ఈ క్లిప్స్ వల్ల. సో అందుకని క్లిప్స్ ఆప్షన్ ఎప్పుడు కూడా టర్న్ ఆన్లో ఉండాలి. హైప్ అనే ఆప్షన్ టర్న్ ఆన్లో పెట్టుకోవడం వల్ల ఎవరైనా నీ వీడియోకి లైక్ కొట్టి హైప్ చేస్తే ఎవరైతే హైప్ చేశారో వాళ్ళ యొక్క ఫాలోవర్స్కి కూడా నీ వీడియో అనేది యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అందుకని హైప్ అనే ఆప్షన్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ సెన్సార్ ఆటో క్యాప్షన్ ఏంటంటే, ఎవరైనా బ్యాడ్ కమెంట్స్ చేస్తారు కదా, వాటిని ఆటోమేటిక్గా యూట్యూబ్ డిలీట్ చేయాలి,
మనం సేఫ్టీగా చూసుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్ మీకు యూస్ఫుల్. నెక్స్ట్ ఆటోమేటిక్ డబ్బింగ్. ఇది వచ్చేసి మీరు ఈ ఎలో ఆటోమేటిక్ డబ్బింగ్ ఏదైతే ఉందో దీన్ని ఇలా టర్న్ ఆన్ చేసుకోవాలి. పబ్లిష్ మాన్యువలీలో పెట్టుకోండి, లేదంటే ఆటో పబ్లిష్ పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. ఓకే. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఆటోమేటిక్గా మనం ఏదైనా కంటెంట్ చేసినప్పుడు అది వేరే యొక్క సిటీస్, నాట్ సిటీస్, వేరే యొక్క దేశాలు చూసేటప్పుడు వాళ్ళ యొక్క లాంగ్వేజ్లోకి ఆటోమేటిక్గా మన యొక్క వీడియో టర్న్ అయిపోతుంది. ఆల్రెడీ మనం చాలా వరకు తెలుగు వీడియోస్ చూస్తూనే ఉన్నాం కదా, అవి ఇంగ్లీష్లో వస్తున్నాయి. అండ్ వై? బికాస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. సారీ, నేను పబ్లిష్ మాన్యువలీలో పెట్టుకుంటున్నా బికాజ్ ఆటోలో పెడితే మేబీ తెలుగు వాళ్ళకి కూడా ఇంగ్లీష్లో వెళ్ళిందంటే అదొక తలకాయ పొట్టు. సో మాన్యువలీలో పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ కంటెంట్ కంట్రోల్స్ అని ఉంది కదా, ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. లైక్ కమెంట్స్ ఆన్ న్యూ అప్లోడ్స్ ఆన్లోనే పెట్టుకోండి. లైవ్ చాట్ మోడరేషన్, చాలామంది లైవ్ ఫాలో అవుతారు. నేను ఎప్పుడు లైవ్ చేసుకోను బికాజ్ ఐ హ్యావ్ నో పర్మిషన్ ఎట్ హోమ్. సో నేను నన్లో పెట్టుకున్నాను. వ్యూవర్స్ పోస్ట్ ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. బ్లాక్ లింక్ టెస్ట్, ఎవరైనా మనకి కమెంట్స్లోకి వచ్చి లింక్స్, ఇష్టం వచ్చిన లింక్స్ అవి పెట్టేస్తుంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇది ఆన్ చేసుకుంటే ఈ లింక్ అనేది బ్లాక్ చేయొచ్చు. నేనైతే చేయట్లేదు, ఎందుకంటే నేను ఎవరు ఓపెన్ చేయను కాబట్టి. దట్ ఈస్ ఫర్ మై సేఫ్టీ. నేను ఓపెన్ చేయను అలానో. నెక్స్ట్ ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఇక్కడ వరకు ఆపేద్దాము. ఇప్పుడు సారీ, సెండ్ ఫీడ్బ్యాక్ మీద టచ్ అయిపోయింది. మీ యొక్క వ్యూస్ అనేది ఏమైనా తగ్గిపోయినట్టు మీకు అనిపిస్తే ఇక్కడ సెట్టింగ్స్ కింద అకౌంట్ స్టేటస్ అని ఉంటుంది. అకౌంట్ స్టేటస్లోని మీ ఛానల్ వైలేషన్ కానీ ఎబిలిటీ టు ఎర్న్ అంటే ఇది మానిటైజేషన్ అయిన వాళ్ళకి చూపిస్తుంది. నాకు ఇప్పుడు యాడ్సెన్స్ అకౌంట్ నుంచి డబ్బులు వస్తున్నాయి, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి. బట్ ఛానల్ వైలేషన్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా కాపీరైట్ స్ట్రైక్లు లేదంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇవన్నీ నన్లో ఉండాలి. అలా కాకుండా మీకు ఇక్కడ ఏమైనా కాపీరైట్ స్ట్రైకులు చూపిస్తున్నాయంటే అకౌంట్లోని మీ అకౌంట్ డేంజర్లో ఉందని అర్థం. సో చూసుకోండి ఎప్పుడైనా సరే మీరు ప్రాపర్గా అకౌంట్లోని కాపీరైట్స్ ఏమీ లేకుండా పెడుతున్నారా లేదా అని. కాపీరైట్స్ పెట్టడం వల్ల అది వీడియో డిలీట్ చేసేస్తే సరిపోతుందా అంటే ఎస్, వీడియో డిలీట్ చేయండి. బట్ స్ట్రైక్ మాత్రం కొన్ని డేస్ చూపిస్తుంది, ఒక 60 days వరకు. తర్వాత రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ పెన్సిల్ బటన్, ఇక్కడ కూడా చాలా హిడెన్ సెట్టింగ్స్ ఉన్నాయి. నేను మీకు 1 by 1 చెప్తాను గైస్. ఎప్పుడైనా సరే ఇక్కడ మనం ఆ పెన్సిల్ బటన్ మీద క్లిక్ చేయగానే ఎడిట్ ఛానల్ అని చెప్పి మీకు కొన్ని చూపిస్తున్నాయి చూడండి. పైన బ్యానర్ ఒకటి, ఎవర్రా అరుతున్నారు, అమ్మయ్య, పైన బ్యానర్ మా పక్కింటి అబ్బాయి అరుస్తున్నాడు. ఓకే గైస్, నెక్స్ట్ ఎడిట్ ఛానల్లోని కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు ఉంచుకున్నారా లేదా, ప్రొఫెషనల్గానే ఉందా లేదా, అట్లీస్ట్ మీరు వేరే యొక్క ఛానల్స్ మీలాంటి ఛానల్స్ని కంపేర్ చేసుకొని చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు అంతా బాగానే పెట్టుకున్నారా లేదా అని చెప్పి. ఒకవేళ పెట్టుకోకపోతే అర్జెంటుగా మనకి ఏఐ ఉన్నాయి అన్నీ యూజ్ చేసుకొని మంచి ఏమంటారు మంచి ప్రొఫైల్ని అయితే పెట్టుకోండి. అలానే వెనకాల ఉన్న బ్యానర్ కూడా రిలేటెడ్ పెట్టండి. ఓకే. హ్యాండిల్ బై అనేది ఇక్కడ మీ నేమ్ ఉంటుంది. డిస్క్రిప్షన్ కూడా మీరు ఖచ్చితంగా ఇవ్వాలి, డీటెయిల్గా ఇవ్వాలి. నేను చూడండి ఏం మీరు రీచ్ అవ్వాలనుకుంటే దీనికి రీచ్ అవ్వచ్చు, మన ఛానల్లోని స్ట్రాటజీస్, ప్రోడక్ట్ రివ్యూస్ జరుగుతాయి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాను. ఇక్కడ చూడండి, వాట్ యూ విల్ ఫైండ్ హియర్ అన్న దగ్గర యూట్యూబ్ వైరల్ టిప్స్, ట్రిక్స్ లాంగ్ వీడియోస్లో పెడతాను, ప్రోడక్ట్ రివ్యూస్ ఇన్ బడ్జెట్లో ఉన్నవి షార్ట్స్లో పెడతాను అని చెప్పి నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇచ్చేసా. ఎందుకంటే ఒకటి చూసే వ్యూవర్స్కి అర్థమవడానికి, 2 నా యూట్యూబ్కి నా ఛానల్ ఏంటో తెలియడానికి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే యూట్యూబ్కి నువ్వు ఏం చేస్తున్నావో తెలిస్తేనే సరైన ఆడియన్స్కి పుష్ చేస్తుంది. అందుకే కదా మనకు ఒక డిస్క్రిప్షన్ అంటూ ఒకటి ఇచ్చేసింది, నువ్వు యాడ్ చేసుకోమని. నీకు ఇష్టం వచ్చింది నువ్వు రాసుకోరా బాబు, నువ్వు ఏం చేస్తున్నావు క్లియర్గా చెప్పు, దాన్ని బట్టి నేను నిన్ను ఎవరికి రీచ్ చేయాలో రీచ్ చేస్తాను అంటుంది డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్లోని మీరు మై లైఫ్ మై రూల్స్ అని ఏవో పిచ్చి పిచ్చి కొటేషన్స్ కాకుండా మీరు ఏం చేస్తున్నారో దాన్ని పెట్టండి. ఓకే. నెక్స్ట్ హోమ్ ట్యాబ్ అనేసి ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ 3 ఉంటాయి సెట్టింగ్స్. చాలామందికి తెలీదు, 3 ఉంటాయి. హోమ్ ట్యాబ్ ఆన్ చేసుకోండి, ఫర్ యూ ఆన్ చేసుకోండి. ఈ ప్రోడక్ట్ ఫ్రమ్ స్టోర్ అనేది అందరికీ చూపించదు, ఐ గెస్ మానిటైజ్ అయిన వాళ్ళకి చూపిస్తుంది. సో యూ కెన్ ఇగ్నోర్ దిస్. ఈ పైన 2 ఆప్షన్స్ అయితే హోమ్ ట్యాబ్ని మనం ఆన్లో పెట్టుకుంటే హైలైటెడ్ కంటెంట్స్ అన్నీ షోకేజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడడం అనుకుంది, షోకేస్ టు యువర్ ఆడియన్స్ యువర్ హైలైట్ కంటెంట్స్ అనేవి కనిపిస్తాయి. అంటే ఆల్రెడీ వ్యూస్ ఎక్కువ వెళ్ళినాయి. సో ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ వాళ్ళకి కనిపించేది హోమ్ ట్యాబ్. హోమ్ ట్యాబ్లోని అన్నీ వైరల్ అయినటువంటి
కంటెంట్ అంతా కనిపిస్తుంది. సో దట్ చూడడానికి నీట్గా ఉంటుంది, మనకి సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫర్ యూ, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సెట్టింగ్ చాలామంది టర్న్ ఆఫ్ చేసుకొని ఉంటారు. నేను కొన్ని షార్ట్స్ చేశాను, కొన్ని వీడియోస్ చేశాను, బట్ మళ్ళీ ఎందుకు యాడ్ చేస్తానంటే మీకోసం అండ్ కొత్త ఆడియన్స్కి తెలియడం కోసం. యూట్యూబ్ రికమెండ్స్ యూ కంటెంట్ బేస్డ్ ఆన్ యువర్ వ్యూవర్స్ ఇంట్రెస్ట్ని బట్టి ఆటోమేటిక్గా యూట్యూబ్ మీ యొక్క కంటెంట్ని రికమెండ్ చేయాలి అంటే ఈ యొక్క సెట్టింగ్ ఖచ్చితంగా టర్న్ ఆన్లో ఉండాలి. ఇంకా ఉన్నాయి సెట్టింగ్స్, నేను మీకు చెప్తాను. సో ఇక్కడ కంటెంట్ టైప్, ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్, మోర్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే కొన్ని మనకి చూపిస్తాయి. ఇవన్నీ కూడా ఆల్ కంటెంట్ రికమెండెడ్ ఆన్లో ఉండాలి. లైవ్ స్ట్రీమ్స్ ఇవన్నీ ఆన్లోనే ఉంటాయి. మీకు ఆల్రెడీ ఆటోమేటిక్ ఆన్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా టర్న్ ఆఫ్ అయిందేమో చూసుకోండి. మేబీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ దట్ యూఆర్ నాట్ గెటింగ్ ఇనఫ్ యూస్ టు యువర్ ఛానల్. సో మీరు ఇది ఆల్ కంటెంట్ రికమెండెడ్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ హోమ్ ట్యాబ్ ఇవన్నీ చెప్పా కదా. ఇంకొక మంచి సెట్టింగ్ చెప్తాను చూడండి. కంటెంట్లోకి వెళ్తున్నాను, దానికి ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో నేను మీకు తీసి చెప్తాను. అన్నిటికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 డాట్స్ మీద క్లిక్ చేసా. ఇక్కడ కంటెంట్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన 3 డాట్స్, ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసా. ఇది వైల్ అప్లోడ్ చేసేటప్పుడైనా ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తాయి కదా, మీకు తెలిసే ఉంటుంది, చాలా వరకు అప్లోడ్ చేసే ఉంటారు. ఇక్కడ మీకు యాట్రిబ్యూట్స్ అని ఒకటి సెట్టింగ్ ఉంది కదా, ఇది ఎప్పుడు నేను చెప్పను, ఇది ఒకటి చెప్తున్నా మీకు కొత్తగా. యాట్రిబ్యూట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏఐ యూజ్ అని ఉంది కదా, దాన్ని ఏం టచ్ చేయొద్దు. యాడ్ ట్యాగ్స్ ఉంది కదా, అది కూడా ఏం టచ్ చేయొద్దు. లైసెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని మాత్రం స్టాండ్ యూట్యూబ్ లైసెన్స్లోనే ఉంటుంది ఎప్పుడు. ఒకవేళ లేకపోతే ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ ఇది ఎలవ్ ఎంబెడింగ్ కూడా చాలామందికి ఆఫ్ ఉంటుంది, దయచేసి ఆన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ ఉంది కదా, దీన్ని మాత్రం మీరు ఎప్పుడు పర్టికులర్గా సెలెక్ట్ చేయాలి. ఫర్ సపోజ్ ఇది మిక్స్డ్ వ్లాగ్స్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. వాళ్ళు అన్ని రకాలు చేస్తారు, బట్ ఒకటే కేటగిరీలో ఉంచేస్తారు. అదే బిగ్గెస్ట్ ఫాల్ట్. సో కొన్ని వీడియోస్ వెళ్తాయి, కొన్ని వీడియోస్ వెళ్ళవు. మీరు ఎప్పుడైనా మిక్స్డ్ కంటెంట్ చేసిన వాళ్ళు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మీ కేటగిరీని చేంజ్ చేసుకోవాలి. ఆ పర్టిక్యులర్ వీడియోని ఆన్ చేసుకొని ఇలా మీరు కేటగిరీలోకి వెళ్ళి మీరు చూడండి, ఇక్కడ వెహికల్స్ కోసం లేదంటే బయట ట్రాఫిక్ వాళ్ళ కోసం పెడితే ఇవి పెట్టచ్చు. కామెడీ వీడియోస్, పర్టిక్యులర్గా కామెడీ ఫన్నీ చేశారా, ఇది పెట్టండి. మీరు ఏమైనా ఎడ్యుకేషన్, తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు అని, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేసే, టీచింగ్ చేసే విధంగా ఉంటే ఎడ్యుకేషన్ పెట్టండి. ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ పెట్టండి. ఎంటర్టైన్మెంట్లోకి ప్రాంక్ వీడియోస్ ఇలాంటివి ఉంటాయి కదా, వ్లాగ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. వ్లాగ్స్కి మళ్ళీ సపరేట్గా వేరే ఛానల్ ఏమైనా ఉందంటే, ట్రావెల్స్ వెళ్ళే వాళ్ళు బయట వెళ్ళి వీడియోస్ తీస్తూ ఉంటారు కదా, వాళ్ళు ట్రావెల్ పెట్టండి. హిస్టారికల్ థీమ్స్ చేస్తారు కదా, వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టండి. హౌ టు అండ్ స్టైల్ ఎవరికంటే హెయిర్ స్టైల్స్, లిప్స్టిక్లు, లేదంటే ప్రోడక్ట్స్ చూపిస్తారు లైక్ నాలాంటి వాళ్ళు. నేను ఎప్పుడు ఇది పెడతాను, హౌ టు అండ్ స్టైల్. ఒకటి ప్రోడక్ట్ రివ్యూస్కి పనికొస్తుంది, 2 మీకు ఛానల్స్ వైరల్ ట్రిక్స్, టిప్స్ గురించి చెప్తుంటా కదా, టిప్స్ హౌ టు అనేది దానికే చెందుతుంది. సో నేను ఎప్పుడు హౌ టు అండ్ స్టైల్లో పెట్టుకుంటా. డ్యాన్స్లు అలాంటివి మీరు ఏమైనా వేస్తే ఎంటర్టైన్మెంట్ లేదంటే మ్యూజిక్లో పెట్టండి. సాంగ్స్ పడితే మ్యూజిక్, డ్యాన్స్ ప్లస్ సాంగ్స్ అయినా సరే మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ మీరు పెట్టుకోవచ్చు. పీపుల్ అండ్ బ్లాగ్స్ని వ్లాగ్స్కి యూజ్ చేసుకోండి. యానిమల్ వీడియోస్ ఏమైనా పెడితే పెట్స్ అండ్ యానిమల్స్ అని మనకి సపరేట్గా ఉంది, యూజ్ చేసుకోండి. స్పోర్ట్స్కి కూడా సపరేట్గా ఉంది, యూజ్ చేసుకోండి. ఓకే, సో ఎప్పుడు కూడా మీరు కేటగిరీని ప్రాపర్గా ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ వీడియోకి కేటగిరీని ఆన్ చేయండి, సెట్ చేసుకోండి, మంచి ఫలితం అనేది దక్కుతుంది. అండ్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు నేను చెప్పేదే, ఫస్ట్ ఏం చేయాలి, అన్లిస్ట్లో పెట్టండి, అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన 5 మినిట్స్ తర్వాత మళ్ళీ సేమ్ ఎడిట్ ఆప్షన్లోకి వచ్చి, ఈ వీడియోలోకి వచ్చి మళ్ళీ పబ్లిక్లోకి మార్చుకొని సేవ్ చేసుకోండి. నేను ఇది ఆల్రెడీ చేసా కాబట్టి చూపించటం లేదు, మీకైతే చూపిస్తుంది. ఓకే, ఇవన్నీ ఫాలో అవ్వండి ట్రిక్స్, 100% మీకు ఆ గ్రోత్ అనేది కనిపిస్తుంది. నౌ లెట్ స్టార్ట్ అవర్ ఫ్రీ ప్రమోషన్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి షార్ట్స్ కింద. సో ఎవరైతే ఎక్కువగా కమెంట్ చేసి నా కళ్ళల్లో పడతారో వాళ్ళని నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను. అందరివి పాసిబుల్ కాకపోవచ్చు, బట్ నా కళ్ళల్లో పడ్డవి మాత్రం నేను ఖచ్చితంగా ఫ్రీగా అయితే ప్రమోట్ చేస్తాను. లెట్ స్టార్ట్. నవనీత పులో. నాకు లిటరలీ షాకింగ్ అండ్ బాధగా అనిపించింది ఏంటంటే 74 వీడియోస్ చేస్తే 7 సబ్స్క్రైబర్సే ఉండడం. సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ స్టోరీ వర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. నెక్స్ట్ వచ్చేసి ఏఆర్ కిడ్స్ వేర్ కలెక్షన్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని. నెక్స్ట్ ఏంజల్ హితైషి 13, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. నెక్స్ట్ మైండ్ వాయిస్, తెలుగు మైండ్ వాయిస్ అమ్మాయి చేస్తుంది, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ జారా స్టైల్స్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సాత్వి లోకి ఫుడ్ వరల్డ్,
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫరు కలెక్షన్స్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని కూడా. థ్యాంక్ యూ.